ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. ఒక మహిళ చెబితే నేను ఎప్పుడూ అలసిపోయి బరువు పెరుగుతున్నాను, అనేక మంది మీరు ఇంకా ఎక్కువ వ్యాయామం చేయాలి అంటారు. అదే ఒక డాక్టర్ వింటే అసమయ పీరియడ్స్, జుట్టు రాలడం ఉంటే ఇది థైరాయిడ్ సమస్యగా భావిస్తారు. డాక్టర్లుగా మేము వీటిని విడివిడిగా చూడము. ఇదే తేడా. ఇవి పరస్పరం సంబంధించాయి. వీటిని జీవనశైలి సమస్యలుగా చూస్తే ప్రతి 10 మంది భారతీయ మహిళల్లో ఒకరిని ప్రభావితం చేసే వైద్య సమస్యను మిస్ అవుతాం. నమస్తే, నేను డాక్టర్ అర్చన వికే. మహిళల్లో నేను గమనించే ముఖ్యమైన సమస్య థైరాయిడ్ అసమతుల్యత. ఇది శక్తి, మెటబాలిజం, మనస్తత్వం మరియు ఫెర్టిలిటీని ప్రభావితం చేస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే దీని లక్షణాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో థైరాయిడ్ అనేది దాదాపు ప్రతిదానికి ఒక ప్రాచుర్యం పొందిన వివరణగా మారింది. అందువల్ల కొంతమంది ఒకే పరీక్షను అర్థం చేసుకోకుండా మళ్ళీ చేయిస్తుంటారు, లేదా నాకు థైరాయిడ్ ఉంది అని లేబుల్లా తీసుకుంటారు. అది తక్కువగా పనిచేస్తుందా, ఎక్కువగా పనిచేస్తుందా, తాత్కాలికమా, సంబంధం లేనిదా అనే విషయాన్ని తెలియకుండానే లక్షణాలు ఇంకా ఒత్తిడి, బర్న్అవుట్ లేదా కేవలం హార్మోన్లలా కనిపిస్తుండటంతో నెలలు గడిచిపోతాయి. కొంతమంది మహిళల్లో దీనికి విరుద్ధమైన లక్షణాలు ఉంటాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు, బరువు తగ్గడం ఇవి కేవలం ఆందోళన అని చెప్పేస్తారు. అయితే థైరాయిడ్ ఏం చేస్తుంది? మీ మెడలోని సీతాకోక చిలుక ఆకారపు గ్రంథి ఇది హార్మోన్లను విడుదల చేస్తూ శరీర శక్తి స్థాయిలను, గుండె వేగాన్ని, క్యాలరీల వినియోగాన్ని, మెదడు పనితీరును నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పనిచేస్తే మీకు దాని ఉనికి తెలియదు. కానీ ఇది తక్కువగా పనిచేసి తగినంత హార్మోన్ ఉత్పత్తి చెయ్యకుంటే మీ వ్యవస్థ నెమ్మదిస్తుంది. మెటబాలిజం నెమ్మదించి దీంతో బరువు పెరుగుతారు. జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం కలుగుతుంది. మీ పీరియడ్స్ క్రమం తప్పి అసమయంగా వస్తాయి. జుట్టు పెరుగుదల నెమ్మదించి ఎక్కువగా ఊడిపోతుంది. శక్తి స్థాయిలు తగ్గి ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది మరోవైపు కూడా వెళ్ళొచ్చు. అంటే థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తే మీ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. గుండె దడ, వేడి తట్టుకోలేకపోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. అందుకే థైరాయిడ్ సమస్యలు రకరకాలుగా ఉంటాయి. అవి ఒకేసారి అనేక లక్షణాలుగా బయటపడిపోయి భారతీయ మహిళల్లో ముఖ్యంగా 20 నుండి 45 సంవత్సరాల మధ్య వయసులో థైరాయిడ్ సమస్యలు చాలా సాధారణంగా మారుతున్నాయి. ఇది తరచుగా ఒత్తిడి, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు లేదా కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కలుగుతుంటాయి. థైరాయిడ్ ను మీ శరీరానికి స్పీడ్ డయల్లా ఊహించండి. అది చాలా నెమ్మదిగా లేదా చాలా వేగంగా పనిచేస్తే జీవితంలోని అనేక భాగాలు ప్రభావితమవుతాయి. మీరు ఇది వింటూ ఇది నా విషయమే అనిపిస్తోంది అని అనుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ సమస్యలు సాధారణమే, కానీ సరైన పరీక్షలు, ఫాలో అప్తో చాలా వరకు నియంత్రించవచ్చు. TSH వంటి ప్రాథమిక పరీక్ష ఇది మీ మెదడు పంపే సంకేతం. అలాగే ఫ్రీ T4 ఇది ప్రధాన థైరాయిడ్ హార్మోన్. కొన్నిసార్లు ఫ్రీ T3 కూడా, ముఖ్యంగా థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుందనే అనుమానం ఉంటే. ఇవి థైరాయిడ్ నెమ్మదిగా ఉందా, వేగంగా ఉందా, ఎంత తీవ్రంగా ఉందో మనకు తెలియచేస్తాయి. పైన చెప్పిన పరీక్షలు అసాధారణంగా ఉన్నా లేదా బలమైన సూచనలు ఉన్నా మేము 2వ స్థాయి పరీక్షలు చేస్తాము. ఉదాహరణకు యాంటీ TPO, కొన్నిసార్లు యాంటీ థైరోగ్లోబ్యులిన్, యాంటీ TG అని కూడా అంటారు. యాంటీ TPO అనేది ఒక యాంటీబాడీ పరీక్ష. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్య ఉందని సూచిస్తుంది. డాక్టర్ థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తుందని అనుమానిస్తే మరొక యాంటీబాడీ పరీక్ష అయిన TRABను సూచించవచ్చు. గొంతులో వాపు, నిండుదనం లేదా ముద్దు ఉంటే డాక్టర్ మెడ అల్ట్రాసౌండ్ చేయించమని సూచించవచ్చు. ఎంచుకున్న అధిక క్రియాశీలత నమూనాల్లో డాక్టర్ థైరాయిడ్ స్కాన్ చేయించమని సూచించవచ్చు. ఇది మొత్తం గ్రంథి ఎక్కువగా పనిచేస్తుందా లేదా ఒక నిర్దిష్ట ప్రాంతమే కారణమా అనేది చూపిస్తుంది. ఒక నాడ్యూల్ కనుగొనబడితే అల్ట్రాసౌండ్ లక్షణాలు మరియు పరిమాణాన్ని బట్టి డాక్టర్ FNAC అనే సులభమైన సూది పరీక్షను నాడ్యూల్ను పరిశీలించడానికి సూచించవచ్చు. ఎప్పుడు థైరాయిడ్ శస్త్రచికిత్స గురించి మాట్లాడాలి? చాలా థైరాయిడ్ సమస్యలకు శస్త్రచికిత్స అవసరం ఉండదు. ఒక నాడ్యూల్ అనుమానాస్పదంగా కనిపిస్తే, FNAC ఎక్కువ ప్రమాదాన్ని సూచిస్తే లేదా క్యాన్సర్ నిర్ధారణ అయితే ప్రధానంగా శస్త్రచికిత్సను పరిగణిస్తారు. ఎద్దగోయిటర్ లేదా నాడ్యూల్ ఒత్తిడి లక్షణాలను కలిగిస్తే
ఉదాహరణకు మింగడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల అసౌకర్యం, స్వరంలో మార్పు వంటి సమస్యలుంటే, నాడ్యూల్స్ పెరుగుతూనే ఉంటే లేదా నిరంతర లక్షణాలను కలిగిస్తే, కొన్ని అధిక క్రియాశీలత కేసులకు నిపుణుల చర్చ తర్వాత ఖచ్చితమైన పరిష్కారం అవసరమవుతుంది. మీరు ఈ నమూనాను చూస్తుంటే ఊహించుకుంటూ ఉండకండి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సరైన తదుపరి చర్యల కోసం మీరు ప్రాక్టోలో ధృవీకరించబడిన వైద్యులు లేదా ఎండోక్రైనాలజిస్టును సంప్రదించవచ్చు. మేము ప్రధాన ఆరోగ్య విషయాలపై అమలు చేయదగిన సలహాలను పంచుకుంటూనే ఉంటాము. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి.